మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడైతే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ద్రోహులు చరిత్రహీనులైతేనే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు దూరంగా ఉంటారని విమర్శించారు. కేటీఆర్ తండ్రి చాటు ఎమ్మెల్యే అయితే హరీష్ రావు మామ చాటు ఎమ్మెల్యేలు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన సమరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. మరికొద్ది గంటల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రాష్ట్ర సచివాలయం జరగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? మీరే చూస్తున్నారు కదా, సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా ప్రజాపాలన అందించడం. 360 రోజులలో 4 నెలలు పార్లమెంట్ కోడ్ పోయినా 8 నెలల్లో 24 గంటలు ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు కష్టపడి పని రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అధికారం వచ్చింది. మాకు 15, 20 తారీఖు రోజు 3 జిల్లాలు ఇచ్చేది. అసోంటి జిల్లా 1వ తారీఖు అన్ని జిల్లాలకు శాలరీ ఇస్తున్నాం, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తున్నాం. కానీ మీరు ఇది చెప్తున్నారు, ప్రతిపక్షం అయితే అసలు మోసాలతోనే అధికారంలోకి వచ్చింది, ఇప్పటికీ చేసి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ అంటుంది. ఎట్లా అంటారు మీరు? దళితులు సీఎం చేయకపోతే తలకాయ తీసేసుకుంటున్నాడు. 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే తలకాయ తీసేసుకుంటున్నాడు. కేజీ2 ఫీజు అన్నాడు. బిడ్డ వస్తే అల్లుడు వస్తే ఆడమనుకుంటావు. అట్లా లక్ష హామీలు ఇచ్చినాం. మేము 400 హామీలలో 200 హామీలు అమలు చేసినాం. హరీష్ రావు, కేటీఆర్ ఒకటి మామూలు ఎమ్మెల్యేలు. ఒకరు మామ పేరు చెప్పుకొని ఒకరు తండ్రి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలు అయిండు. మేము తండ్రి చాటు మామ చాటు పిల్లలం కాదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసమే మంత్రి పదవిని కూడా మీరు రాజీనామా చేశారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి హోదాలో ఇక్కడ రాష్ట్ర సచివాలయంలో పెట్టుకుంటారు. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఇదే సచివాలయం అంటే మా పాత సచివాలయంలో 3 సంవత్సరాల పదవి ఉండగానే పిల్లలు చనిపోతున్న, ముఖ్యంగా నా నల్గొండకు చెందిన శ్రీకాంతాచారి కాలిపోయిన రోజు జై తెలంగాణ అని మంటలలో పోయి పోలీస్ జీప్లో కూర్చుంటే నా కళ్ళల్లో వచ్చేసింది. మనం ప్రజలెమ్మడి ఉండాలి, పోలీసులను పెట్టుకొని తిరగొద్దని నా సొంతంగా నిర్ణయించుకొని సోనియా గాంధీ 1 మంత్రి చేసినా 10 మంత్రులు చేసినా ఒకటే. పార్లమెంట్ ఎంపీలు ఒక సస్పెండ్ అయింది అక్కడ. ఆ విధంగా చేయబట్టి సోనియా గాంధీ మా కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది ప్రజల పోరాటం చూసి ఇచ్చింది. కేసీఆర్ దొంగ దీక్షలు, అగ్గిపెట్టే దొరకలేదని చెప్పి నీళ్లు పోసుకొని మీద యాక్షన్ల కోసం ఇవ్వలే. దానికోసం మీరే చూడండి. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్తో పాటు మిగతా రాజకీయ పార్టీలు అందరినీ ఆహ్వానించారు. ఎట్లా వస్తారనుకుంటున్నారా? వస్తే ఎలా ఉంటుందంటే, రాకపోతే ఎలా ఉంటుంది? రాని వారు చరిత్రహీనులు, వచ్చిన వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ వాదులు అన్నట్టు, రాని వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులు అన్నట్టు, దోసుకోవడానికి తెలంగాణ పేరు చెప్తున్నట్టు అనుకోవాలి ప్రజలు. మొత్తానికైతే తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఖచ్చితంగా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా. తెలంగాణ ఒకవేళ విగ్రహావిష్కరణకు వచ్చి తెలంగాణ అమరవీరులకు స్మరించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని దర్శించుకోవాలని చెప్పి తాను కోరుతున్నా. ఒకవేళ ఈ కార్యక్రమానికి రాని వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులుగానే తాను భావిస్తానని అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కెమెరామెన్ ప్రదీప్తో కొండల్ 10 టీవీ రాష్ట్ర సచివాలయం నుంచి.